హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన 4016 దివ్యాంగులకు అందించబోయే 6016కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఏంటి అంటే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా రుణమాఫీపై కసరత్తు మొదలుపెట్టింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలు మరో కొన్ని రోజులలో రాబోతున్నాయి. జూలై 15వ తారీఖు కల్లా 2 లక్షల రుణమాఫీ మార్గదర్శకాలు రాబోతున్నాయి. అలాగే జూలై 25 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్ కింద 4016 రూపాయల ఈ జీవో కావచ్చు, కొత్త రూల్స్ కావచ్చు, కొత్త మార్గదర్శకాలు అనేవి రాబోతున్నాయి. ఆగస్టు నెల నుండి లబ్ధిదారులకి 4016 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. అలాగే దాదాపుగా 800 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్గా నిర్ణయించింది. దాదాపుగా ఈ బడ్జెట్ 2024-25కి సంబంధించి దాదాపుగా 22,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్గా నిధులు అనేవి కేటాయించబోతుంది అనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు నెల నుండి ఈ 4016 రూపాయలు అనేవి లబ్ధిదారులకు అందడానికి ఎక్కువ అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే మహిళలకి సంబంధించి పొదుపు సంఘాల లాంటి ఒక సంఘాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి కేటాయించింది. జిల్లాకి కొన్ని విధాలుగా అంటే పాడి పశువులకి సంబంధించి ఒక యూనిట్, అలాగే కోళ్ళ పెంపకానికి సంబంధించి ఒక యూనిట్, అలాగే సంబంధిత కొన్ని ఏవైతే వృత్తులు ఉంటాయో వాటికి సంబంధించి కోళ్ళ ఫార్ములకి సంబంధించి, అలాగే చేపల అమ్మకానికి కేంద్రాలు అనేవి చెప్పేసి 10 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ యూనిట్ల ఆధారంగా కేటాయింపులు జరిపింది. కాబట్టి మరికొన్ని రోజులలో మహిళలకి ఒక గొప్ప శుభవార్తని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో కూడిన విధి విధానాలతో డబ్బులను విడుదల చేసే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. తాజాగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఆసరా పెన్షన్కి సంబంధించి ఆగస్టు నెలలో లబ్ధిదారులకి 4016 6016 అందడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.